800 సంవత్సరాల క్రితం ఎర్త్క్వేక్ ప్రూఫ్ టెక్నాలజీ ఉంది అంటే నమ్ముతారా? నీటిలో తేలే ఇటుకలతో కట్టిన టెంపుల్ గురించి విన్నారా? ఈ టెంపుల్ని చూస్తే యాన్షియంట్ ఇండియా ఇంజనీరింగ్కి కూడా షాక్ అవ్వాల్సిందే. ఎర్త్క్వేక్స్ వచ్చిన సెంచరీస్ గడిచిన ఈ టెంపుల్ ఎందుకు కూలలేదో తెలుసా? ఈ టెంపుల్లో యూజ్ చేసిన ఫ్లోటింగ్ బ్రిక్స్ సీక్రెట్ ఏంటో మీకు తెలుసా? 800 ఇయర్స్ ఓల్డ్ అయిన ఈ టెంపుల్ ఇప్పటికీ స్ట్రాంగ్గా ఉండడానికి రీజన్ ఏంటి? మోడ్రన్ టెక్నాలజీ లేకుండా అప్పట్లోనే ఎర్త్క్వేక్ రెసిస్టెన్స్ టెంపుల్ ఎలా కట్టారు? ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ సీక్రెట్స్ విన్నాక మీరు కూడా షాక్ అవుతారు. అయితే పదండి వీడియోలోకి వెళ్దాం. ఒక్కొక్కటిగా అన్నిటి గురించి తెలుసుకుందాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సోల్ ఎక్స్ప్లోర్. దిస్ ఇస్ దివ్య. ఈరోజు మనం ములుగు దగ్గర ఉన్న యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ రామప్ప టెంపుల్లో ఉన్నామండి. ఇది 1213 సెంచరీలో కాకతీయ రాజు గణపతి దేవ కాలంలో శిల్పి రామప్ప గారు 40 ఏళ్ళు కష్టపడి ఈ గుడిని నిర్మించారట. ఈ గుడి నిర్మాణానికి గాను 1000 మందికి పైగా కార్మికులు 40 సంవత్సరాలు టైం పట్టిందట. ఇక్కడ ప్రత్యేకత, గుడికి రాజు పేరు కాదండి, శిల్పి రామప్ప పేరే పెట్టారు. ఆయన పేరు మీదుగా రామప్ప దేవాలయం అని పిలుస్తారు. ఇది హైదరాబాద్ నుండి 210 కిలోమీటర్లు మరియు వరంగల్ నుండి 70 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది. రామప్ప టెంపుల్ని శాండ్ బాక్స్ ఫౌండేషన్ టెక్నాలజీతో కన్స్ట్రక్ట్ చేశారట. ఎర్త్క్వేక్ వైబ్రేషన్స్ని అబ్జర్వ్ చేయడానికి ఈ టెక్నిక్ హెల్ప్ అయింది అంటారు. అందుకే ఈ టెంపుల్ సెంచరీస్ నుండి స్ట్రాంగ్గా నిలబడి ఉంది. రామప్ప టెంపుల్ టవర్ కన్స్ట్రక్షన్లో లైట్ వెయిట్ పోరస్ బ్రిక్స్ యూజ్ చేశారు. ఈ బ్రిక్స్ వాటర్లో ఫ్లోట్ అవుతాయట. టెంపుల్ వెయిట్ తగ్గడానికి అండ్ స్టెబిలిటీ కోసం వాటిని యూజ్ చేశారట. 800 సంవత్సరాల క్రితమే మోడ్రన్ మెషిన్స్ లేకుండా ఇంత అడ్వాన్స్డ్ ఆర్కిటెక్చర్ అండ్ ఎర్త్క్వేక్ రెసిస్టెన్స్ టెక్నాలజీ యూజ్ చేయడం నిజంగా అమేజింగ్ ఇంజనీరింగ్ టాలెంట్. లైట్ వెయిట్ ఫ్లోటింగ్ బ్రిక్స్, శాండ్ బాక్స్ ఫౌండేషన్ అండ్ స్ట్రాంగ్ కాకతీయ ఆర్కిటెక్చర్ వల్లే ఈ టెంపుల్ ఇప్పటికీ స్టేబుల్గా ఉంది. ఈ బ్రిక్స్లో టినీ ఎయిర్ గ్యాప్స్ ఉంటాయి, అందుకే అవి లైట్ వెయిట్గా ఉంటాయి అండ్ వాటర్లో ఫ్లోట్ అవుతాయి. టెంపుల్ స్ట్రక్చర్ పైన ప్రెషర్ తగ్గటానికే ఈ టెక్నాలజీ యూజ్ చేశారట. కాకతీయ ఆర్కిటెక్ట్స్ సాయిల్ మూమెంట్ అండ్ వైబ్రేషన్స్ని అండర్స్టాండ్ చేసి శాండ్ బాక్స్ టెక్నాలజీని యూజ్ చేశారట. ఇది యాన్షియంట్ ఇండియన్ ఇంజనీరింగ్ బ్రిలియన్స్కి ఎగ్జాంపుల్. ఫ్లోటింగ్ బ్రిక్స్, డీటెయిల్డ్ కార్వింగ్, ఎర్త్క్వేక్ రెసిస్టెంట్ ఫౌండేషన్ ఇవన్నీ కలిసి రామప్ప టెంపుల్ని వరల్డ్ ఫేమస్ ఇంజనీరింగ్ వండర్గా మార్చాయి. ఇన్ని ప్రత్యేకతలు కలిగిన ఈ రామప్ప దేవాలయానికి 2021లో ఒక గొప్ప అంతర్జాతీయ గుర్తింపు లభించింది. అదే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గుర్తింపు. 2021 జూలై 25న యునెస్కో కాకతీయ రుద్రేశ్వర ఆలయం అంటే మన రామప్ప టెంపుల్గా పిలుచుకునే ఈ ఆలయాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. ఇది కేవలం ఒక పురాతన దేవాలయం కాబట్టి వచ్చిన గుర్తింపు కాదు. ఈ ఆలయం ద్వారా కాకతీయుల కళా ప్రతిభ, నిర్మాణ నైపుణ్యం, ఇంజనీరింగ్ పరిజ్ఞానం, అలాగే వారి సంస్కృతి, నృత్య సాంప్రదాయాలు ప్రపంచానికి పరిచయం అవుతున్నాయి. ముఖ్యంగా ఈ ఆలయంలో కనిపించే ప్రతి అంశం, ఆలయ నిర్మాణము, శిల్పాలు, నృత్య భంగిమలు, పరిసర ప్రకృతి, రామప్ప చెరువు వంటి అంశాలు అన్నీ కలిపి కాకతీయుల కాలం నాటి ఒక సంపూర్ణ సాంస్కృతిక ప్రపంచాన్ని మన కళ్ళ ముందు నిలబెడతాయి. అందుకే యునెస్కో దృష్టిలో రామప్ప కేవలం ఒక ఆలయం కాదు, 800 సంవత్సరాలకు పైగా మనకు కాకతీయుల కళ, సంస్కృతి, సాంకేతిక ప్రతిభను సజీవంగా చూపిస్తున్న ఒక గొప్ప వారసత్వ చిహ్నం. రామప్ప ఆలయంలో కనిపించే శిల్పాల్లో ఈ శిల్పం కూడా చాలా ఆసక్తికరమైనది. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ శిల్పం కాళ్లకు హై హీల్స్ వేసుకున్నట్టుగా కనిపిస్తుంది. వేల సంవత్సరాల క్రితమే చెక్కిన శిల్పంలో ఇలాంటి ఫుట్వేర్ డిజైన్ కనిపించడం నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆ కాలంలోనే శిల్పులు మనుషుల అలంకరణలు, వస్త్రధారణ మాత్రమే కాకుండా పాదాలకు ధరించే అలంకరణలు కూడా ఎంత సున్నితంగా చూపించారో ఈ శిల్పం చూస్తే అర్థమవుతుంది.
ఇక ఇప్పుడు ఈ గుడి వెనుక భాగంలో ఉన్న రహస్య సొరంగ మార్గం గురించి తెలుసుకుందాం రండి. స్థానికుల కథనాల ప్రకారం ఈ రహస్య సొరంగ మార్గం రామప్ప ఆలయం నుండి వరంగల్ కోట వరకు వెళ్ళేదని చెప్తారు. యుద్ధ సమయాల్లో రాజులు, సైనికులు రహస్యంగా వెళ్లేందుకు దీనిని ఉపయోగించి ఉండవచ్చని కూడా అంటారు. ఇది నిజంగా వరంగల్ కోటలో కలిసిందా? ఆ ప్రశ్నకి ఇప్పటికీ ఖచ్చితమైన సమాధానం లేదు. ఈ ఆలయంలో మన దృష్టిని ఆకర్షించే మరో అద్భుతమైన శిల్పం ఈ భారీ నంది. రుద్రేశ్వరుడి గుడిలో గర్భగుడికి ఎదురుగా స్వామివారిని చూస్తూ ఈ నంది కొలువై ఉంటుంది. శివాలయాల్లో నంది శివుడి వాహనంగా, స్వామివారి పరమ భక్తుడిగా భావిస్తాం. ఈ నంది భారీ డోలరైట్ రాతి నుండి చెక్కబడింది. ఈ విగ్రహాన్ని ఏకరాతి విగ్రహంగా పిలుస్తారు. నంది శరీరంపై ఉన్న ఆభరణాలు, మెడలోని గంటలు, అలంకరణలోని చిన్న చిన్న వివరాలను చూడండి. ఇంత పెద్ద రాతిని ఇంత సున్నితంగా చెక్కడం నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ శిథిలాలు కూడా రామప్ప ఆలయ చరిత్రలో ఒక భాగమే. కాలక్రమంలో దెబ్బతిన్న, కూలిపోయిన పాత నిర్మాణానికి సంబంధించిన రాతి భాగాలు. నిర్మాణంలో ఉపయోగించిన శిలలను ఇక్కడ ఒక చోట భద్రపరిచారు. రామప్ప ఆలయాన్ని చూసిన తర్వాత మేము దగ్గరలో ఉన్న రామప్ప చెరువుకి కూడా వెళ్ళాం. ఆలయం నుండి సుమారు 1 కిలోమీటర్ లోపే ఈ చెరువు ఉంటుంది. అయితే ఇక్కడికి రాగానే ఒక పాత ఆలయం శిథిలావస్థలో కనిపిస్తుంది. ఒకప్పుడు పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో కలకల్లాడిన ఈ ఆలయం ఇప్పుడు కాలం, ప్రకృతి ప్రభావాలతో చాలా వరకు దెబ్బతిన్న స్థితిలో ఉంది.